జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందరికీ ముఖ్యంగా గ్రామ సభ గ్రామాలలో ఉండే ప్రజలందరికీ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమాలు ముఖ్యంగా మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఈ రోజున నేను గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా గ్రామంలో నిలుచున్న సర్పంచులకు వార్డు మెంబర్లకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా గ్రామ ప్రజలకు కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమాన్ని తెలుపుతూ ముఖ్యంగా మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా ఈ రోజున 2 సంవత్సరాలకే మనల్ని చుక్కలు చూపించిన రేవంత్ రెడ్డికి మీరు సర్పంచులకి, టీఆర్ఎస్ సర్పంచులకు, వార్డు మెంబర్లకే కేవలం ఓటేసి కూడా మీరు ఆయనని గద్దె దించాలని కూడా మీ అందరికీ కూడా నేను ఒక మనవి తెలంగాణ ఉద్యమం నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఏంటంటే ఆయన కేసీఆర్ గారు ఏం చేసిండు, తెలంగాణ తెచ్చిండు. ముఖ్యంగా తెలంగాణ తెచ్చి మేము కూడా తెలంగాణ దేకముందే నుంచే మేము ఉద్యమంలో పాల్గొంటున్నాం. కేసీఆర్ గారు ఏమంటే ఉంటున్నాం. తెలంగాణ ఒక దేవుడు అని కూడా, మన కేసీఆర్ గారు ఒక దేవుడు అని కూడా మేము గౌరవిస్తాం. మేము సిటీలో ఇలా ఆ కళ్యాణి లక్ష్మణి ఈరోజు డెలివరీ అయిన గర్భిణీ శ్రీలేఖ కానీ మరి ముఖ్యంగా మనల్ని దళితులని ఏ ముఖ్యమంత్రి కూడా మనల్ని గుర్తించిండా? ఇలా 10 లక్షలని మనకు గుర్తించి ఎన్నో జిల్లాలలో కొన్ని గ్రామాలలో కూడా దళిత బంధువులు ఇచ్చి దళితులని మంచిగా చేయాలని కూడా ఆయన ఒక ఉద్దేశంతో ఆయన గుర్తించితే మనల్ని చెడగొట్టే ఈయన ఎవడు రేవంత్ రెడ్డి నేను 12 లక్షలు ఇస్తానని లేనిపోని అపోవాలని పెట్టి చేసి అన్ని 6 గ్యారంటీలని చేసి అన్ని దొంగ ముచ్చట్లు చెప్పి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా మొత్తం మోసపోయినారు. కాంగ్రెస్ని మొత్తం అధిక మెజారిటీతోటి కూడా గెలిపి ఈ రోజున మీరు టీఆర్ఎస్కి మీరు ఇవాళ అక్కడంతా ఓడిచ్చిర్రు. ఈ రోజన్నా గుర్తించి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్లో నిలుచున్న సర్పంచులందరికీ కూడా దళిత బిడ్డలకి, దళితులు సర్పంచులకు కూడా నేను ఇవాళ టీఆర్ఎస్ ప్రజలందరికీ కూడా నేను నమస్కారం తెలుపుతూ, ముఖ్యంగా ఖమ్మం జిల్లా కాంచకల గ్రామం అనేది కూడా ఆ రోజు అక్కడ నిలుచున్న మా అన్నయ్య కొడుకు ఒక ప్రభాకరరావు మంచి యువకుడు, చదువు ఉన్నోడు, సంస్కారం ఉన్నోడు, తెలివిమంతుడు. ఆడ ఏమున్నా కూడా ఒక ఉద్యమం యువకునిలాగా ఎదుర్కొంటాడు. అక్కడ ఏది ఉన్నా కూడా మంచి షెడ్యూల్ అన్నీ కూడా రోడ్డు మంచి డెవలప్ చేసిండు. ఉప సర్పంచుడు కూడా మస్తు డెవలప్ చేసిండు. ఇవాళ గ్రామం మొత్తం మా కాంచకల్ గ్రామం కూడా మొత్తం డెవలప్ చేసింది ప్రభాకరు. ఈరోజు సర్పంచ్ టికెట్ వచ్చినందుకు నేను ఎంతో కృషి చేస్తున్నా. గెలవాలని కూడా నా ఆశీర్వాదం కూడా నా అల్లుడికి ఉండాలని కూడా నేను ఎన్నో కలలు కంటున్నా. అవుతావు, గెలుస్తావు, గెలిచి తీరుతావు కూడా. నేను ముఖ్యంగా ఈరోజు కాంచకంటి గ్రామం ఉన్న ప్రజలందరికీ కూడా బీసీ, ఎస్సీ వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి టీఆర్ఎస్కి నిలబడ్డాడు. ఎవరైందనేది కూడా మీరు గమనించి మీరు ఓటేసి మా అల్లుడిని అందరూ కూడా దీవించి ఆ ఓటేసి నా అల్లుడిని గెలిపించాలని కూడా నేను ఇలా కోరుతూ, టీఆర్ఎస్ రాబోయే రోజులలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు కూడా కలగంటను. ఆయన ఏంది ఇవాళ రేవంత్ మోసగాడని చాలా మోసపోయి మనం ఓటేసినాం. ఇప్పటికన్నా మనం బుద్ధి తెచ్చుకొని ఓటుతో బుద్ధి చెప్పుదామని కూడా ఈసారి సర్పంచులు గెలుస్తారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఉంటుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు. రాబోయే రోజుల్లో మేమే టీఆర్ఎస్ వల్ల మేము ఉంటాము. గెలిపించి ఆ ప్రభాకర్ని గెలిపించి అతిక మెజార్టీతో గెలిపించి వార్డు మెంబర్లు కూడా మీ అందరూ ఓటేసి మీ దీవెనార్థులు అందరూ కూడా ఉండాలని కూడా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.